ఆరోగ్య సమస్యల్ని అధిగమించి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. వస్తున్నా మీకోసం యాత్రలో 700 కిలోమీటర్ల మైలురాయిని బాబు అధిగమించారు. కాంగ్రెస్, వైకాపా, తెరాసల వ్యవహార శైలిని విమర్శిస్తూ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో 8వ రోజు వస్తున్న మీకోసం పాదయాత్ర తిమ్మారెడ్డిగూడ నుంచి రామన్నగూడ గేట్ వరకు 18 కిలోమీటర్ల మేర కొనసాగింది. కుల వృత్తులకు అండగా ఉండి గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు ఉపాధి అవకాశాన్ని మెరుగుపరుస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి వైకాపా, తెరాస వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెప్పారు. హైదరాబాద్, చిత్తూరులలో ఒక్కో వ్యక్తిని పెట్టి సీఎం వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కుమారుడు వచ్చేస్తున్నారు. ఏం మాట్లాడు, ఏ పని చేయదు, అన్నిటికీ అడ్డంకులు పెడతా ఉంటారు, కిందికి పెడతా ఉంటారు. నేను అందుకే ఈ సీఎం పేరు కిరణ్ కుమార్ రెడ్డి గారు, కిరీటం రెడ్డి గారు స్కూల్ చాలా బాగుంటుంది. మనిషి యొక్క ప్రవర్తన మనం బాధల్లో ఉన్నాం, బాధల్లో ఉంటాం, బాగుతుంది. ఆ సమస్య పరిష్కారం చేయాలి, ప్రభుత్వం పనిచేయాలి. ప్రభుత్వానికి విస్తృతమైన అధికారులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, రైతుల ఇబ్బందులు అంటే రైతులు ఆదుకోవాలి. అప్పుడు కూడా అన్ని పెట్టుకున్నాం, ఎన్నో రూపాయలు తెలియదు. ప్రజలకి ఇద్దరికో తల్లిని పెట్టుకుని ఒకరి హైదరాబాద్ లో ఒకరి చిత్తూరు పెట్టుకుని మొత్తం వసూలు పడ్డారు తప్ప మన బాధ్యతలు పట్టించుకునే పరిస్థితిలో మీరు ముఖ్యమంత్రి లేదని కూడా తెలియజేసుకుంటా. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఘనాపూర్లో యాదవులు ఏర్పాటు చేసిన సదర్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి చేసిన నృత్యం ఆకట్టుకుంది. విద్యుత్ కోతలకు నిరసనగా లాంతలతో కొద్ది దూరం చంద్రబాబు పాదయాత్ర చేశారు. బంజారా మహిళలతో కలిసి వంట చేశారు. రంగారెడ్డి జిల్లాలో 9వ రోజు పాదయాత్ర రామన్నగూడ గేట్ నుంచి ప్రారంభమై శంకరపల్లి వరకు 20 కిలోమీటర్ల మేర సాగనుంది.